కృపగల తండ్రి, ప్రేమగల రక్షక, నీ బంగారు పాదములకు వేలాది వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఇంతవరకు మొదటి మాట, రెండు మాటలు ధ్యానం చేశాం నైనా. ఇదిగో ఇటు సమయంలో నా ప్రభ మూడో మాటను ధ్యానము చేస్తూ ఉంటుండగా నీ యొక్క ఆత్మ చేత నింపండి నైనా. ప్రభ నీ యొక్క ఆత్మ నాలో ఉంచి నా ప్రభ నా ద్వారా బిడ్డలతో మాట్లాడమని ప్రార్థన చేస్తూ, ప్రభ మా మొదటి మాటలు మా హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారంగా ఉన్నటకు సహాయం చేయమని ప్రభుని క్రీస్తు పేట వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మూడవ మాటను మనం గమనించినట్లయితే, అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. ఈ మాటలో బాధ్యత, బాంధవ్యము అనే భావన మనకు బయలుపరచబడుతూ ఉంటున్నది. ఈ మాట సువార్తికుడైన యోహాను మాత్రమే రాశాడు. ఈ యోహాను యేసు ప్రభు 12 మంది శిష్యులలో ఒకడు. ఈ యోహానును మాత్రమే యేసు ప్రభు ఎక్కువగా ప్రేమించినట్లుగా దేవుని వాక్యములో మనము చూస్తూ ఉంటున్నాం. ఈ యోహాను మరి యేసు ప్రభు పినతల్లి అయిన సలోమి కుమారుడు. ఈ సలోమికి 2 కుమారులు, అనగా మరి యోహాను, యాకోబు. సలోమి దేవుని దగ్గర మరి ఒక మనవి చేసుకుంటూ ఉంటుంది. ఏంటి అంటే, దేవా నీ రాజ్యములో మరి ఈ నా కుమారులను జ్ఞాపకం చేసుకోనమని. ఎందుకు అనంటే, మరియా యేసు ప్రభువు మరి సలోమి మరి తన కుమారులు ఈ లోక సుఖభోగాలు కాదు కానీ, సిరి సంపదలు కాదు కానీ, మరి నీ రాజ్యంలో నా కుమారులకు స్థలము ఇమ్మని మరి సలోమి వేడుకుంటుంది. అందుకు ప్రభుని యేసుక్రీస్తు దానిని అంగీకరించలేదు. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి యేసు ప్రభు మరి ఈ తల్లి అయిన మరియను ఏ రీతిగా మరి తన యొక్క బాధ్యతను నెరవేర్చాడో ఈ వాక్య భాగంలో మనకు కనబడుతూ ఉంటున్నది. మరి దానికి యేసు ప్రభు మరి యోహానును ఎక్కువగా ప్రేమించినట్లుగా దేవుని వాక్యంలో మనము చూస్తూ ఉంటున్నాం. అతని తల్లి యొక్క బాధ్యతను మరి యోహానుకు అప్పగించాడు. ప్రభు సొంత తల్లికి మరి యోహానును బాంధవ్యము అప్పగించినట్టుగా చూస్తూ ఉంటున్నాం. ఈ సమయంలో మనము గమనించినట్లయితే, యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువ మోస్తున్న సమయంలో ఆయనను వెంబడించిన వారు అనేకులు ఉన్నారు. స్త్రీలు, పురుషులు, మరి రోమా సైనికులు అనేకులు అక్కడ ఉన్నారు. యెరూషలేము నుండి గొల్గోతా వరకు యేసు ప్రభువు సిలువ మోస్తున్న సమయంలో యేసు ప్రభువును చూసి ఏడుస్తున్న తల్లులకు మరి మీ కొరకు ఏడువుడి అని హిదో చెప్పిన మరి తల్లులకు మరి ఆయన మరి ఏడువుడని యేసుక్రీస్తును గొల్గోతా వరకైనా ఆయనను వెంబడించలేదు. వెంబడించిన వారు మరి కనీసము సిలువ వేయబడిన సమయంలో ఆయన చెంత ఉండలేదు. ఆయన అక్కడ ఉన్నవారు 4 స్త్రీలు, 1 పురుషుడు మాత్రమే అక్కడ ఉన్నారు. యేసు తల్లి అయిన మరియా, మరి యేసు పినతల్లి అయిన సలోమి, మగ్ధలేని మరియా, క్లోప భార్య అయిన మరియా, మరి యేసు ప్రేమించిన శిష్యుడు యోహాను. మరొక ప్రక్క మరి యేసు ప్రభు వస్త్రములు పంచుకుంటున్న రోమా సైనికులు అక్కడ ఉంటున్నారు. కనుక దేవుని బిడ్డలారా, మరి యేసు క్రీస్తు ప్రేమించిన శిష్యుడు యోహాను. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే, యేసుక్రీస్తు సిలువ మోస్తున్న సమయంలో 12 మంది శిష్యులలో ఒక్క యోహాను మాత్రమే అక్కడ ఉన్నాడు. మిగతా వారందరూ కూడా రోమా ప్రభుత్వానికి భయపడి పారిపోయినట్టుగా దేవుని వాక్యంలో మనము చూస్తూ ఉంటున్నాం. ఆ సమయంలో మరి యేసు ప్రభు సిలువలో పడుతున్న బాధ, వేదన మరి చూస్తున్నవారు వీరు మాత్రమే అని మనకు తెలియబడుతూ ఉంటున్నది. కనుక దేవుని బిడ్డలారా, ఇక్కడ రక్షకుడైన యేసుక్రీస్తు మరి అంత బాధలో, వేదనలో ఉన్నను దైవ ప్రేమను చూపించి మానవులకు ఆత్మీయతను పంచి ఇచ్చినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. కనుక దేవుని బిడ్డలారా, యేసు ప్రభు సిలువలో పలికిన ఈ 3 మాటలో ఎంతో ఆధ్యాత్మికమైన లోతైన మర్మము దాగి ఉన్నది. తల్లికి కుమారుడికి మధ్య ఉంటున్న బాంధవ్యము, కుమారుడికి తల్లికి ఉంటున్న బాధ్యత,
అనగా బాంధవ్యము, బాధ్యతను అప్పగించడం. ఎందుకు ఈ 12 మంది శిష్యులలో యోహాను మాత్రమే ఎక్కువగా ప్రేమించడం గొప్ప విశేషము. దేవుని వాక్యములో మనం గమనించినట్లయితే యోహాను సువార్త 13వ అధ్యాయము 23వ వచనములో, అదే యోహాను సువార్త 21వ అధ్యాయము 20వ వచనములో, అదే మరి యోహాను సువార్త 20వ అధ్యాయము 2వ వచనములో ఏమని వ్రాయబడి ఉన్నదనంటే, యోహాను ప్రేమించిన శిష్యుడు అని, యోహాను ప్రేమించిన శిష్యుడు అని మనకు తెలియబడుతూ ఉంటున్నది. కనుక దేవుని బిడ్డలారా, ఇంతకుముందు చెప్పిన రీతిగా మరి ఆత్మీయ బాంధవ్యము తల్లికి ఏర్పాటు చేసినట్లుగా ప్రభువైన యేసుక్రీస్తుల వారు మనము చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ మరి తల్లి అయిన మరియ రక్షకునికి గర్భము ధరించి మరి ఇహలోక తల్లిగా ఉండుట కొరకు ఒక మరియకు మాత్రమే ఆ ధన్యత, ఆ భాగ్యము దక్కినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. తల్లి అయిన మరియ నవమాసములు మోసి గర్భవేదన నొంది పెళ్ళి కాకుండానే తల్లి అయిన అన్న అవమానమును భరించిన మరియను మరి కన్న కుమారుని యొక్క మరణము మరి ఎంతగానో కృంగదీస్తూ ఉంటున్నది. కుమారుని శ్రమలు, కల్వరిలో మరి ఆయన సిల్వలో పొందుతున్న ఆ శ్రమలు, అనగా శరీరము కొరడాలతో కొడుతూ ఉంటున్నప్పుడు తన శరీరం నుండి కారుతున్న ఆ రక్తము మరి ఆయన చేతుల నుండే కారినట్లుగా అనిపిస్తూ ఉంటున్నది. అంతగా ఆయన శ్రమ పడుతూ ఉంటుంటే తల్లిగా ఆమె ఎంతగానో బాధపడుతూ వేదన చెందుతూ ఉంటున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. కనుక దేవుని బిడ్డలారా, మరి బాంధవ్యము, బాధ్యత అనగా ఆధ్యాత్మికంగా మనము చూసినట్లయితే మరి యేసుక్రీస్తు ప్రభుల వారు మరి యేసుక్రీస్తు మాతృమూర్తిని మరవకుండా కుమారునిగా తన మరణ సమయంలో ఒక నూతన బాంధవ్యాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటున్నాడు. ఆయన ఇహలోక బాంధవ్యము, బాధ్యత సిలువ ద్వారా కనుపరిచాడు. కనుక అమ్మ, ఇదిగో నీ కుమారుడు అని యోహానుకు మరి తల్లి అయిన మరియకు మరి ఉంటున్న బాంధవ్యము తెలియజేస్తూ ఉంటున్నాడు. ఇందులో మనకు ఒక నూతన బాంధవ్యము కనబడుతూ ఉంటున్నది. ఇది ఆత్మీయ బాంధవ్యము. అందుకనే మరి మార్కు సువార్త 3వ అధ్యాయము 31-35లో మరి ఇది ఆత్మీయ బాంధవ్యముగా మనకు తెలియబడుతూ ఉంటున్నది. ఇక్కడ మనము గమనించినట్లయితే మరి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన మరి మరణమునకు ముందు మరి శ్రమలు అనుభవిస్తూ ఇక నేను ఈ లోకం నుండి వెళ్ళిపోతున్నాను, నా తల్లి యొక్క బాధ్యత, నా తల్లి యొక్క పోషణ, నా తల్లి యొక్క క్షేమము ఎవరు చూస్తారని మరి తన శిష్యుడైన యోహానుకు అప్పగించినట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. కనుక దేవుని బిడ్డలారా, మళ్ళీ మనము ఈ లోకంలో ఉన్నప్పుడు మరి మన తల్లి యొక్క బాధ్యతను కుమారులుగా మనము మరి నెరవేరుస్తున్నామా ఒకసారి మనల్ని మనము పరీక్షించుకోవాలి. ఇక్కడ మరి ఎక్కువగా మరి కుమారునికి అనగా మరి కుమారునికి తల్లి అవసరం లేదు ఇక్కడ, కానీ తల్లికి కుమారుడు అవసరమై ఉంటున్నది. కనుక దేవుని బిడ్డలారా, మనము ఇక్కడ గమనించినట్లయితే తల్లిదండ్రులు మరి మనకు గొప్ప బహుమానముగా ఇచ్చాడు దేవుడు. మరి నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఎలా ఉన్నా, నువ్వు మరి దుష్టుడవైనా, నువ్వు పాపిష్టువైనా, నువ్వు దొంగవైనా, నువ్వు ఎలాంటి వాడవైనా మరి నిన్ను తల్లి ప్రేమిస్తూ ఉంటున్నది. తల్లి ప్రేమ అంత మరి విలువగా ఉంటున్నదన్న సత్యాన్ని మరి ఈ వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉంటున్నది. కనుక దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు తన తల్లి యొక్క బాధ్యతను నెరవేర్చాడు. నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనంలో మరి పాత నిబంధనలు మనం చూసినట్లయితే మరి 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ప్రభు నెరవేర్చినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. నీ తల్లిదండ్రులను సన్మానించుము, వారిని గౌరవించుము అని మరి దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటున్నది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు తల్లిని ప్రేమించాడు. ఆయన ఈ లోకం వదిలిపెట్టి వెళ్ళిపోయే ముందు తన తల్లి మీద ప్రేమ ఉన్నది కాబట్టే తన యొక్క బాధ్యతను
మరి యోహానుకు అప్పగించినట్లుగా చూస్తూ ఉంటున్నాం. ఎవరైనా మరి తల్లిదండ్రులను దూషించిస్తే వారి దీర్ఘాయుష్మంతులు అవరు. కనుక తల్లినైనను తండ్రినైనను మరి సన్మానించిన వారు, గౌరవించిన వారు దీర్ఘాయుష్మంతులు అవుతారని దేవుని వాక్యంలో మనకు సెలవిస్తూ ఉంటున్నది. నేటి దినాల్లో మనము చూసినట్లయితే తల్లిదండ్రులను దూషిస్తాము, తల్లిదండ్రులను కొట్టేవారు ఉన్నారు, ఈ లోకంలో లేకపోలేదు. మరి వృద్ధాప్యంలో వారు ఉన్నప్పుడు వారి యొక్క పోషణ, వారి యొక్క బాధ్యత, వారి యొక్క అవసరతలు ఎరిగిన వారముగా ఉండాలని ప్రభు వాక్యము సెలవిస్తూ ఉంటున్నది. కనుక వృద్ధాప్యంలో తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఒక చిన్న పిల్లల వారి మనసత్వం కలిగి ఉంటారు. కనుక అలాంటి సమయంలో మరి కుమారులుగా, కుమార్తెలముగా వారి యొక్క అవసరతలు ఎరిగిన వారముగా మనం ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటున్నది. వారిని ప్రేమించే వారముగా ఉండాలి. వారిని మరి ఒక మంచి మనసుతో మాట్లాడి వారికి మంచి భోజనము పెట్టే వారముగా ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటున్నది. కనుక దేవుని బిడ్డలారా, నేటి దినాల్లో మనము చూసినట్లయితే మరి తల్లిదండ్రులను ప్రేమించని వారు దేవుని వాక్యంలో ఏమని చెప్పబడి ఉన్నదనంటే, సామెతల గ్రంథము 20వ అధ్యాయము 20వ వచనము చదువుకుందామండి. సామెతలు 20వ అధ్యాయము 20వ వచనము. తల్లినైనను తన తండ్రినైనను తల్లినైనను దూషించి వాని దీపము కారు చీకటిలో ఆరిపోవును. తల్లినైనను తండ్రినైనను దూషించిన వారి దీపము కారు చీకటిలో ఆరిపోను అన్నది. మన దీపాలు వెలిగింపబడాలంటే, మన కుటుంబాలు సంతోషంగా ఉండాలంటే మన తల్లిదండ్రులను మనము ప్రేమించాలి. ఎవరైతే ప్రేమించారో వారి దీపము ఆరిపోతూ ఉంటున్నది. ఇంకా ఏమని వ్రాయబడి ఉన్నదంటే, వారి కన్నులు లోయ కాకులు పొడుస్తాయంట. కనుక ఈ దీనస్థితికి దిగజారిపోకుండా మన తల్లిదండ్రులను మనం ప్రేమిస్తాం. చిన్నతనం నుండి మనల్ని మరి ఎంతగానో అల్లాడి ముద్దుగా పెంచి పెద్ద చేసిన తర్వాత వారి వృద్ధాప్యములో మరి వారి యొక్క క్షేమము, వారి యొక్క అవసరతలు ఎరిగిన బిడలముగా ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటున్నది. కనుక దేవుని బిడలారా, తల్లిదండ్రులను సన్మానించాలనంటే పూలదండలు వేసి శాల్వాలు కప్పడం కాదండి. వారిని మంచి మనసుతో మాట్లాడు, ప్రేమగా వారి ఎడల ప్రవర్తించు. అప్పుడే వారికి నువ్వు ఆ రీతిగా ఎప్పుడు ఉంటావో తల్లిదండ్రులు ఎంతగానో సంతోషిస్తారు నిన్ను బట్టి. కనుక దేవుని బిడ్డలారా, నీవు దీవించబడతావు, నీవు ఆశీర్వదించబడతావు, దీర్ఘాయుష్మంతులు అవుతారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. కనుక మరి తల్లిదండ్రులను మనం ప్రేమిస్తాం, మరి దీర్ఘాయుష్మంతులు అవుదాం, మరి దేవుని యొక్క ఆశీర్వాదములు పొందుకుందాం. కనుక తల్లిదండ్రులను ఎవరైతే ప్రేమించారో మరి దేవుని యొక్క శాపం మనకు ఉంటున్నది. కానీ అందుకనే కొడుకులు కోడళ్ళు తల్లిదండ్రులను మంచిగా చూస్తే ఈనాడు వృద్ధాశ్రయములు ఉండలేవేమో. అందుకనే మరి వృద్ధాప్యంలో తల్లిదండ్రులను మరి వారి యొక్క పాలన పోషణ గ్రహించక వారిని ఏంది చూసేదాన్ని, వారిని చులకనగా చూసి వారిని వృద్ధాప్యంలో వేసేవారు ఈ లోకంలో ఎందరో ఉన్నారు. కనుక ఆ రీతిగా మరి క్రైస్తవ కుటుంబాలు ఉండకూడదని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటున్నది. కనుక దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు మరి ఒక ప్రక్క తన యొక్క తల్లిని ప్రేమించాడు. కనుక ఆయన పరలోకపు తండ్రిని సంతోషపరిచాడు. ఈ లోక తల్లిని మరి సంతృప్తి పరిచినట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. కనుక దేవుని బిడ్డలారా, మరి మనము అనగా నిజానికి ఈ యోహాను మరియమ్మ కుమారుడు, సొంత కుమారుడు కాకపోయినను తన చెల్లెలి కుమారుడు కాబట్టి ఆ బాధ్యత యోహానుకు అప్పగించుచున్నాడు. తల్లి క్షేమము, పోషణ కూడా అంతా అప్పగించాడు. దానికి కారణము యేసు ప్రభు ప్రేమించిన శిష్యుడు. ఇంతకుముందే మనము చదువుకున్నాం యోహాను సువార్తలో. అంత మాత్రమే కాదు, మరి యోహాను ఎడల యేసు ప్రభువుకున్న గొప్ప విశ్వాస్యత, అనగా భయంకరమైన పరిస్థితుల్లో కూడా ఈ యోహాను యేసు ప్రభుకు దగ్గరగా జీవించాడు, యేసు ప్రభును ఆనుకొని జీవించాడు, యేసు ప్రభుతోనే ఉన్నాడు సిలువ వేస్తున్న సమయంలో కూడా. అందుకనే అతని మీద నమ్మకం ఉంచి మరి ప్రభునే యేసుక్రీస్తు తన యొక్క తల్లి యొక్క బాధ్యతను అప్పగించినట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం.
బాధ్యత, బాంధవ్యము అనగా ఆధ్యాత్మికంగా మనము గమనించినట్లయితే విశ్వాసులందరికీ క్రైస్తవ సంఘము మరి తల్లియే. మనము ఈ సంఘ బిడలం. తల్లి పోషణ బాధ్యత మరి సంఘం యొక్క బిడలపై ఆధారపడి ఉంటున్నది. కనుక దేవుని బిడలారా, మరి తల్లి యొక్క అనగా సంఘం యొక్క పరిచర్య భారము అంతా కూడా బిడల బాధ్యత మీద ఆధారపడి ఉన్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. మరి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనము చదువుకుందామండి. కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మును పెంచితిని గాని అన్నముతో మిమ్మును పెంచలేదు. ఇక్కడ మనము గమనించినట్లయితే పాలతోనే మిమ్మల్ని పెంచినాను కానీ అన్నంతో పెంచలేదని దేవుని వాక్యంలో సెలవిస్తూ ఉంటున్నది. కనుక దేవుని బిడలారా, వాక్యం అనే ఉగ్గు పాలలో మరి విశ్వాసాన్ని రంగరించి మరి ఆధ్యాత్మిక శౌశవం నుండి మరి పెంచి పెద్ద చేసేది తల్లి. ఆ తల్లి ప్రతి విశ్వాసికి సంఘం. ఆ సంఘం ఆధ్యాత్మికంగా మరి మాతృమూర్తి ప్రతి విశ్వాసికి. కనుక కుమారులుగా మనము మరి వాక్యం అనే పాలలో మనం ఎదగాలి. ప్రతి విశ్వాసి కూడా ఆ బాధ్యత మరి సంఘం యొక్క బాధ్యత మనపై ఉన్నట్టుగా గ్రహించాలి. కనుక అనేకులము పెరిగి పెద్దవారమైన తర్వాత మరి పదవుల సమరంలో ఉండి తల్లిని మర్చిపోయినట్లయితే ముందుగా మరణించేది తల్లి. ఆ తల్లి అనాథగా ఉండిపోతూ ఉంటున్నది. కనుక మరి ఆ రీతిగా ఉండకూడదని దేవుని యొక్క మరి ఉద్దేశము. కనుక ఆ తల్లి మరణిస్తే ఆ తల్లి యొక్క సాక్ష్యము దెబ్బతింటూ ఉంటున్నది. కనుక ఆ తల్లి మరి ఆ సంఘము కనుక మరి అలా మరణించిన సంఘము మాట్లాడలేదు, ప్రేమించలేదు, సాక్ష్యం ఇయ్యలేదు. కనుక సాక్ష్యం ఇచ్చే సంఘమే సజీవ సాక్ష్యముగా దేవుని వాక్యములో మనము చూస్తూ ఉంటున్నాం. అయితే మన సాక్ష్యం ఏమిటి అని ప్రభువు అడుగుతున్నాడు. మన సాక్ష్యం ఏమిటి అని లోకం అడుగుతూ ఉంటున్నది. మన సాక్ష్యం ఏమిటి అని మరి సంఘం ఎడల మన బాధ్యత, సంఘం ఎడల మనకున్న ప్రేమ ఎలా ఉన్నది అని మరి మనల్ని మనము ఒకసారి పరీక్షించుకోవాలి. కనుక దేవుని బిడ్డలారా, సంఘమును మనం ప్రేమిస్తున్నామా? సంఘం యొక్క పోషణ, సంఘం యొక్క క్షేమము, సంఘం ఆధ్యాత్మికంగా మరి ఎటువైపు వెళుతూ ఉంటున్నది ఒకసారి మనల్ని మనము పరీక్షించుకోవాలి అవసరత ఉంటున్నది. నేను కుమార్తెలమైతే సంఘమును కాపాడుకొనుటలో మన బాధ్యత ఎంతగానో ఉంటున్నది. ఇక్కడ ఆధ్యాత్మికంగా మనం గమనించినట్లయితే సంఘం మన తల్లి, దానిని మనము కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉన్నట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. కనుక దేవుని బిడ్డలారా, మరి మన జీవితాలలో ఎన్నో గుడ్ ఫ్రైడేలు దాటిపోతూ ఉంటున్నాయి. కానీ యేసు ప్రభువు శిలువలో పలికిన ఈ 7 మాటలలో మనము ఆచార రీతిగా ఆచరించకుండా దానిని ఆధ్యాత్మికంగా మనము ఆచరించినట్లయితే మరి దానిలోని సత్యాలను మనము గ్రహించగలుగుతూ ఉంటాం. కనుక మరి చివరిగా నేను యోహాను సువార్త 21వ అధ్యాయము 7వ వచనములో యోహాను వలె యేసు ప్రభు మనలను కూడా ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటున్నాడు. యోహాను వలె యేసు ప్రభు మనలను కూడా ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటున్నాడు. ఆ ప్రేమకు మనము సాక్షులముగా ఉండాలనంటే యేసు ప్రభువును మనము కలిగి జీవించాలి. యేసు ప్రభువు మాదిరిగా మనకు ఉన్నాడు. ఆయన మరణిస్తున్న సమయంలో మరి తల్లి యొక్క బాధ్యతను ఎలా వహించాడు? అంత వేదనలో ఉండి కూడా తన యొక్క శరీరం నుండి ఆ రక్తము కార్చున్నను తన బాధను ప్రక్కకు పెట్టి తల్లి గురించి ఆలోచించినట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఈ లోకంలో గమనించినట్లయితే మన తల్లిదండ్రుల మన బాధ్యత ఎలా ఉన్నది? మన తల్లిదండ్రులను ప్రేమిస్తున్నామా? మన తల్లిదండ్రులను గౌరవిస్తుంటున్నామా? మన తల్లిదండ్రుల యొక్క క్షేమమును చూస్తూ ఉంటున్నామా? వారు వృద్ధాప్యంలో మరి వారికి సహాయం చేసేవారిగా, వారిని పోషించేవారిగా, వారిని మనము హక్కును చేర్చేవారముగా మనం ఉంటున్నామా? ఒకసారి మనల్ని మనము పరీక్షించుకోవాలి. కనుక దేవుని బిడ్డలారా, మరి ప్రభువైన యేసుక్రీస్తు మరి ఏ రీతిగా
మరి ఆయన తన తల్లి యొక్క బాధ్యతను ఏ రీతిగా నెరవేర్చాడో ఆ రీతిగా మనము నెరవేర్చాలని దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంటున్నది. కనుక యేసు ప్రభు సిలువలో పలికిన ఈ 7 మాటలు మనము ఆధ్యాత్మికంగా ఆచరించినట్లయితే ఈ 7 మాటల్లోని సత్యాలను మనం మన ఆత్మీయ బలహీనతలలో నుండి మనల్ని విముక్తి పొందుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయునుగాక. మరి సంఘము సంఘ కాపరి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరి ఒకసారి వందనాలు చెల్లిస్తూ నా యొక్క వాక్య భాగంను ముగించున్నాను.